తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల తండ్రి, మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీకు వందనం చెల్లిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నా మా పాపల నిమిత్తమే కలవరిశిలలో బలి అర్పణగా చేయబడి తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి నీకు వందనాలు. వెతికి రక్షించుకున్న మా తండ్రి నీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము మా ప్రభువా, సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఎక్కడనైతే ప్రభువా నీ బిడ్డలు చేరి నిన్ను ఆరాధిస్తూ ఘనపరచుట కొరకు చేరి కూడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం చేత పట్టి నిలబడుతున్న నీ దాసులను మీరు అభిషేకించి నీ మహిమార్థమై వాడుకొనండి. ప్రభా కృప చూపించు. ప్రేమగల తండ్రి, మరి వాయిద్యముల ద్వారా వాయిద్యులు వాయిస్తున్న బిడ్డల్ని, పాడేవారిని, మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుచుంటున్నాను. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ మెల్లైన స్వరాన్ని వచ్చేయండి. పునరుత్థాన శక్తిని ఇచ్చి నడిపించు. ఈ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం మాపై నీ యొక్క అమూల్యమైన రక్తపురోక్షని తెచ్చుకుంటున్నాం. ప్రభువా కృప చూపించు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరి రాలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రభువా కృప చూపించు. ప్రేమగల తండ్రి, మరి నీ బిడ్డడు ప్రభువా మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించు. తను నీకు వందనం చెల్లిస్తుంటాం. ఈ ఆరాధన నీకు మహిమకరంగా మేలుకరంగా ఉంటూ సహాయించండి. మా అందరి జీవితాల్లో తండ్రి గొప్ప ఆశ్చర్యకరంగా చేయండి. నీ వాక్యం ద్వారా మేము తృప్తిపరచబడి బలపరచబడి నేను నీ కొరకై సాక్షులముగా జీవించటం సహాయపడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించండి. దాన్ని నీకు వందనములు జ్ఞాపం చేసుకోండి. సమయంలో ప్రభువా పేరు పేరు వరుసను నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. నేను అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని, నీ బిడ్డడు మరి బబ్బీ నీవు జ్ఞాపం చేస్తూ తనకున్న జ్వరం అనారోగ్యతను ముట్టి స్వస్థతని ఇవ్వండి. ఫ్రెండ్స్ నవ్వుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ముట్టి స్వస్థతని ఇవ్వండి. అని పెద్దపాటు సంతోషక్కను జ్ఞాపం చేసుకోండి. నేను మరి రమ్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపం చేసుకుని తోడుగా ఉండండి. ముట్టి స్వస్థతని ఇవ్వండి. అలాగే అనారోగ్యంతో ఉన్న నా బిడ్డడు మరి శివక్కను కూడా జ్ఞాపం చేసుకోండి. తనను కూడా మీరు ముట్టి స్వస్థతని ఇవ్వండి. ప్రభా నీ కృప చూపించు. ఇంకా నైనా మరి మాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. నైనా మరి ఈ సమయంలో మరి జోసెఫ్ శిరీషల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలం బట్టి వందనాలు. దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సుఖమైన ప్రసవం దయచేయాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా మాకు తెలియక ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారు అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా కృప చూపించు. దాన్ని నీకు వందనాలు. ఈ దినం మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మా ప్రభువా ప్రేమ విందుని బట్టి కూడా నీకు వందనములు. నీ దాసుడు జానన్న ఆయన కుటుంబాన్ని మాకు జానను జ్ఞాపకం చేసుకోండి. నాయన మీరే తోడుగా నడిపించండి. కృప చూపించు. అదే రీతి మా తండ్రి ఈ సమయంలో సహోదరి సౌభాగ్యము కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. తనకు కూడా అనారోగ్యంతో ఉండి మీరే ముట్టి స్వస్థతని ఇవ్వండి. ప్రభువా సహాయం చేయండి. కృప చూపించు. నాయన నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. సమయంలో మరూపల్లో రాజు బ్రదర్ని కూడా ముట్టి స్వస్థతని ఇవ్వండి. నాయన మీ కృప చూపించు. దుబాయ్లో ఉన్న శాంసన్ అన్న కూడా తనను కూడా మీరు ముట్టి స్వస్థత ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించు. ఈ రీతిగా నాయన మాకు మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి.
నీ సన్నిధి మాతో ఉంచండి. నీ బిడ్డలు చేరి వస్తుంటుండగా తోడుగా ఉండు. నీ రెక్కల కింద భద్రపరచు ప్రభువా. నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నాడా అన్న జాన్? పాట సంఖ్య 168 దూతగణములలో ఆరాధించు. 168వ పాట. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యములు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యములయోని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యములయోని. దూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యములయోని. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తంతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యములయోని. దూతగణము పరిశుద్ధుడు సైన్యములయోని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకిచ్చితివి. పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యములయోని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యములయోని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయం చేసుకొంటివి.
పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, దూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపచేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపచేసి ఉన్న ప్రియా యేసువా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా. భూతగణములెల్లా ఆరాధించు పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, భూతగణములెల్లా ఆరాధించు పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందనస్తుతులు, సమాధానకర్త నీకే వందనస్తుతులు. దూతగణములెల్లా ఆరాధించురు సైన్యం సైన్యముల యెహోవాని, దూతగణములెల్లా ఆరాధించురు పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి, ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. భూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, భూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాట సంఖ్య 159. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. 159వ పాట. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే, నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే. నిక్కముగరుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే, నిక్కముగరుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా,
గల మా ప్రభువా, అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను, అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమాయిదే పాపములను కప్పెను, అద్భుత ప్రేమాయిదే పాపములను కప్పెను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయయ్యో నాభయా, ప్రేమ గల మా ప్రభువా. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను, బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను, వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయయ్యో నావయా, ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయయ్యో నావయా, ప్రేమ గల మా ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను, వరదలార్ప జాలవు నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయయ్యో నావయా, ప్రేమ గల మా ప్రభువా. పాట సంఖ్య 8వ పాట పాడుకుందాం. యెహోవా నా కాపరి, అది 10వ పాట. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు. పాట సంఖ్య 10. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్, మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్, మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక
చిక్కగల చోట్ల మచ్చికతో నడుపు పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశముందెదను మగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశముందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి ఓర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి ఓర్లుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ ఏకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ మనము ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం.
కీర్తనలు 51వ అధ్యాయము కీర్తనలు 51 మొదటి 4 వచనములు అందరం కూడా మార్చి చదువుకుందాం. కీర్తనలు 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. అందరం కలిసి 17వ వచనాన్ని చదువుకుందాం. 51:17 వచనం అందరం కలిసి చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. శాశ్వతుని ప్రేమతో మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని ప్రభా వెదికి రక్షించుకున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఈ సమయము మా ఆయుష్ను పొడిగించి మమ్మల్ని ప్రేమించి నైనా మరి నీ సన్నిధానంలో ప్రభా నేను ఆరాధించు కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరు సమకూర్చిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థించగా నీవు ఆలకించి మొట్టి స్వస్థనిచ్చి నడిపించినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో మరి సహోదరి సౌభాగ్యమను జ్ఞాపకం చేసుకుని అమ్మను కూడా మీరు ముట్టి స్వస్థతనిచ్చి కాపాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప మేళ్ళు, ఆశ్చర్య అద్భుత కార్యములు ఇవన్నీ కూడా ప్రభు మనకు చేసి ఉంటున్నాడు. అందుకొరకే దేవుడు మరి కీర్తన 51:17 చెప్పిన రీతిగా ఆయనకు ఎలాంటి బలులు ఏమి అర్పించి నేను ఆయనను స్తుతించగలను, ఆయనకు మరి ఆరాధించగలుగుతాననేటువంటి ఒక గొప్ప తలంపుతో దావీదు ఏమంటున్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ఒక పాట ఉంది, మనము ప్రతి ఒక సంతోషకరమైనటువంటి ఆ శుభ సందర్భంలో ఎక్కువగా పాడుతూ ఉంటాం అందరూ ఎక్కడైనా కూడా. ఏం పాట అంటే అది నీవు చేసిన ఉపకారములకు అదేనా నేనేమి చెల్లింతును, ఎన్నో బలియాగంగా నీకు, ఇవన్నీ పాడుతూ ఉంటారు. అది కంటతో ఇట్లా మొదలు పెడితే చాలు ఆ పాట ఫుల్గా వచ్చేస్తుంది. ఆ పాట అందరికి కూడా ఎట్లా వస్తుందండి? ఇట్లా స్టార్ట్ చేయగానే ఫుల్గా వచ్చేస్తుంది. కానీ నిజమైనటువంటి ఆ పాట, నిజమైనటువంటి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఏంటంటే 17లో చూసిన రీతిగా విరిగి నలిగినటువంటి మనస్సు కావాలి. విరిగి నలిగినటువంటి మనసు, ఆ ప్రతి మాట విరిగి నలిగిన హృదయముతో ఆ దేవునికి ఇష్టమైనటువంటి బలులని మనము మరి
హృదయపూర్వకంగా గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి మనమేమి గ్రహిస్తామంటే, ఎంతో బాగా అనారోగ్య పరిస్థితిలో ఉంటిని, ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థతనిచ్చి తన సన్నిధిలో నడిపించాడని చెప్పేసి ఇది చాలా జ్ఞాపకం ఉంటుంది. చాలా వరకు ఈ విషయంలోనే గురి కలిగి ఉంటారు. కానీ మన అంతరంగంలో మన యొక్క స్థితి, దావీదు చెప్పాడు కదా, 5వ వచనం అంటాడు 51:5లో, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. పాపమును బట్టి మనకు ఎన్నో అనారోగ్యతలు ఈ లోకంలో వస్తూ ఉన్నాయండి. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వల ద్వారా పాపం ప్రవేశించిందో అప్పటి నుండి ఇక మనమందరం కూడా సిక్, అంటే రోగాల పాలైపోయాం. ఎన్నో రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క. ఇప్పుడు ఇంత ఎదుగుతున్న కొద్దీ ఆ జబ్బులు కూడా చాలా ఎదిగిపోయాయి. నేనేం తక్కువనా అని. చికెన్ గున్యా మనకు తెలుసా ఇంతకుముందుకు? వైరల్ ఫీవర్ అనేది కూడా తెలియదు. రకరకాల ఇంకెన్నో పేర్లు, ఇవన్నీ కూడా దీంతో వచ్చేసాయి. సో ఇదైతే ఇది బాగు చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. అన్ని విధాలుగా మనం బాగు చేయబడతాం శరీర విషయంలో. అయితే మానవుడు బాగు చేయలేనటువంటి స్థితి ఏంటంటే 51:2లో ఉన్నది చూడండి. ఈ మాటలు ఎవరైనా హృదయపూర్వకంగా, అంటే విరిగి నలిగిన హృదయంతో, నిజంగా నా దోషములు, నా పాపంలో పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచుము అని హృదయపూర్వకంగా చెప్పగలిగినటువంటి వారు మరి దేవుని నిజమైనటువంటి ఆరాధికులు. మనము నాకు బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయని అంటాం, కానీ మన హృదయం కొరకు ఎప్పుడైనా చేస్తున్నామా? మన హృదయం ఎంత భయంకరమైనటువంటి హృదయమో తెలుసా కదా అండి. మనము అంత భయంకరమైనటువంటి ఆ హృదయము బాగు కావడము చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే దావీదు ఇది గ్రహించి తాను ఏమంటున్నాడు, నన్ను బాగుగా కడుగుము, తర్వాత నా దోషము పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము కదా అండి. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది మన హృదయాంతరంగంలో. తరచుగా మనము ధ్యానం చేస్తూనే ఉంటాం. మార్క్స్ వార్త 7:20 అధ్యాయము, మన హృదయంలో భయంకరమైనటువంటి ఈ పాపములన్నీ కూడా ఉన్న స్థితిని దానికి ఒకటే పేరు పెట్టాడు. 23వ వచనము. చాలు. ఈ చెడ్డవన్నీ ఎక్కడికి వెళ్ళండి? మనిషిని లోపల నుండే బయటికి వెళ్తున్నాయి. వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయట? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఈ మనుష్యుడు, అపవిత్రత కలిగినటువంటి ఈ మనుష్యుడు మరి ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత మరి సోగ్గానైనా ఉండొచ్చు, ఎన్నో రకాలుగా ఉండొచ్చు. కానీ మరి వాళ్ళకి ఏ ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండొచ్చు శరీర విషయంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నవి. అపవిత్రత, చెడ్డవన్నీ మీకు తెలుసు కదా, పైన ఉన్నాయి. 21 నుండి 22వ వచనం అన్నీ కూడా ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు అవన్నీ. 21 నుండి చూడండి, లోపల నుండి
ఉమ్, 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 చాలు. ఎప్పుడైనా విన్నరొచ్చు కానీ మర్చిపోవచ్చు. ఒకవేళ మనల్ని అపవిత్రపరుస్తున్నాయట ఇవి. మనల్ని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నాయి. మనం తయారైన తర్వాత ఏ పర్ఫ్యూమ్స్ కొట్టినా ఇది పోదు, ఈ వాసన. ఇది చెడు బుద్ధి ఏంటంటే దురాలోచన. దానికి ఏం పర్ఫ్యూమ్ కొడదాం? దురాలోచనకు. ఇంక నువ్వు ఏమి చేసినా కూడా లోపల ఉంటుంది కాబట్టి అది పోదు. అందుకనే నా హృదయమును, భయంకరమైనటువంటి ఈ రోత హృదయమును ఆయన పవిత్రపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయనే పవిత్రపరిచేటువంటి దేవుడు. ఎప్పుడు పవిత్రపరచబడతాం మనము? మన యొక్క భక్తి మర్యాదలు లేకపోతే ఇవన్నీ వీటితో కాదు. కానీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నా చూడండి. మనలో సత్యం ఉండదు. తర్వాత అది చూసారండి. ఇక్కడ ఏం కావాలట? మన పాపంలో మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. నువ్వు పవిత్రుడుగా కావాలంటే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఎక్కడ ఒప్పుకోవాలి? నీ ఇంటి వారి దగ్గర కాదు, లేకపోతే నీ భక్తి వేషాలతో కాదు. నిన్ను ఖచ్చితంగా కడిగేటువంటి ఆ యేసుక్రీస్తును ప్రభువును నీవు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడవై ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకని దావీదు అన్నాడు, ఏమన్నాడు? నా దోషం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా పాపం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా దోషం పోవునట్లు బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవాన్ని కృప చొప్పున నన్ను కరుణింపుము. ఆయన యొక్క కనికరము, ప్రేమ లేకపోతే మనము మరి శుద్ధి చేయబడం. అందుకనే మనలో ఉన్నది ఏముందండి? దుర్నీతి ఉంది. దేన్ని అడుగుతా అంటుండే ఆయన? సమస్తమైనటువంటి దుర్నీతి ఒకటి వదిలిపెట్టడం కాదు. ఎన్ని అడుగుతా అంటాడు ఆయన? ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం మార్క్స్ వార్తలు మనం చూస్తే ఒక 13 ఉన్నాయి. ఇంకా చూస్తే మరి రోమిలకు రాసిన పత్రికలో ఉన్నాయి, తర్వాత గలతీలో ఉన్నాయి. ఇవన్నీ నేను చూస్తే లెక్క 50 ఉన్నాయి. అక్కడి వరకు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. 50 ఉన్నాయి. అట్లా ఒకటి కాదు, 13 కాదు, 50 ఉన్నాయి. 50 ఎక్కడ ఉన్నాయండి? మన హృదయంలో ఉన్నాయి. మీకు ఈ మధ్యలో అందరూ అల్మారీలు కొన్నారు కదా, అల్మారీలు. మీ అల్మారీలలో తక్కువ ఉన్నాయండి ఏమన్నా బట్టలు? ఎట్లా ఉంటాయంటే కొందరికి గట్టిగా ఇట్లా నొక్కి పెడితే అట్లా ఉంటాయి. ఒకవేళ మర్చిపోయి ఇట్లా తీస్తే అవి మీద పడతట్టు ఉంటాయి. అంతగా ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. అట్లాగే మన హృదయంను ఓపెన్ చేసి, మన హృదయం తెరిస్తే చాలు 50 ఉన్నాయి ఒక లెక్కలో. 50 పాపము లోపల ఉన్నాయి. ఈ 50 బాగు కావాలంటే ఎవరు కూడా లేరు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి మనల్ని ప్రేమించి తనే యోహాను సువార్త మొదటి యోహాను సువార్త మొదటి పత్రిక చూడండి, 1 యోహాను 4వ అధ్యాయము చదవండి 8 నుండి. దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ ఎందుకు తెలుసా? 50 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. అన్ని పాపములు కలిగి దుర్గంధముతో ఉన్నటువంటి ఈ మనుషునికి దేవుని ప్రేమ అవసరమై వచ్చింది. చదవండి. చూసారండి, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు.
తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపాడండి చెప్పండి? ఈ లోకానికి మనం పాపం చేత ఈ లోకంలో ఉన్నాము కాబట్టి, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆయనని లోకానికి పంపాడు. ఆయన పంపిండు కదా అని మనము ఆయన జన్మదినం చేయడానికి సిద్ధపడతాం, కానీ ఆయన ఎందుకొరకు వచ్చాడు, ఎందుకొరకు పంపబడ్డాడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అది మర్చిపోతాం. కేవలము ఆయన తినడు. ఏవి మనం చేసినప్పుడు 25 తారీఖు డిసెంబర్లో తింటాడా అండి ఏమన్నా? ఒక్కటి తినడు, కానీ గంపటి చేసుకుంటాం. ఇక కేక్ రకరకాలుగా అవి ఆయన తింటాడా? నా పేరు పెట్టుకుని ఇట్లా మీరు చేసుకోండి అన్నాడా? ఆయన వచ్చింది ఎందుకొరకు? నీ రోత హృదయము దాన్ని నేను కడగడానికి, నాతో దేవునితో జీవించడానికి కొరకై నేను నా కుమారుని, అద్వితీయ ఒకడైనటువంటి ఆ కుమారుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. 10వ వచనం. ఇందులో ప్రేమ ఉంది. ఆయన ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఎంత గొప్పదంటే మనం ప్రేమించమని కాదు. నేను దేవుని ప్రేమించాలంటే ఎలాగ ప్రేమిస్తామండి? 10 మందిని పిలిచి పండగ చేస్తే, లేకపోతే నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే, లేకపోతే ఇంకేమేమో ఎన్నో భక్తి వేషాలు ఇవన్నీ వేస్తే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నీ యొక్క భౌతికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. కానీ అదేం పనికిరాదు. అది ఆయనే మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మన పాపములకు ప్రాయచిత్తమై ఉన్నాడు ఆయన. మన పాపముల కొరకు ఏమయ్యాడండి? ప్రాయచిత్త బలిగా చేయబడ్డాడు ఆయన. ఆయన ప్రాయచిత్త బలిగా చేయబడి తన కుమారుని పంప. ఇందులో ఏముంది? అంత కలిస్తే ప్రేమ ఉంది. నీ మీద నా మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఎలా గొప్పది? భయంకరమైనటువంటి 50 పాపములతో నిండి ఉన్న నా హృదయమును ఏం చేశాడండి? ఆయన పరిశుద్ధపరిచాడు. నేను రాసుకున్నాను, గలతీలో ఉంది ఆ మాట. గలతీలో కూడా అక్కడ మన లోపల ఉన్నటువంటి ఒక 15 ఉన్నాయండి అక్కడ. గలతీ 5వ అధ్యాయము 19 వచనం. అక్కడ ఎన్ని ఉన్నాయండి? శరీర కార్యములు అవన్నీ ఉన్నాయి కదా. చాలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 15 ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఎక్కడున్నాయట? ఈ 15 మన హృదయంలో ఉన్నాయి. 15. ఆ తర్వాత ఇంకొక లిస్ట్ చూపిస్తాం మీకు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమా 1వ అధ్యాయము. రోమా 1వ అధ్యాయం తీసారా? అక్కడ 28వ వచనం నుండి 31 వరకు అక్కడ లెక్కించి పెట్టాను. 22 ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, మార్క్స్ వార్తలు ఎన్ని ఉన్నాయి? 13. గలతీలో 15. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 22. ఇంకా లెక్క చాలా దొరుకుతాయి తర్వాత అవి కూడా. సో ఇంత అపవిత్రత ఉంది చూడండి మనలో ఎంత అపవిత్రత అంటే, అప్పుడప్పుడు మేము హైదరాబాద్కు వెళ్ళినప్పుడు, మీరు అందరూ కూడా వెళ్తారు, మేము వెళ్తున్నప్పుడు ఒకేసారి వాసన వస్తుంది. అవి కూడా వెళ్తుంటాయి అన్నట్టు. అప్పుడు వెంటనే గమనిస్తాం, ఓహో ఇది MCH పోతుంది ఇడికెళ్ళి కదా అండి. ఇక్కడ వెళ్ళి ఏం పోతుంది? ఇడికెళ్ళి చెత్త తీసుకుపోయేటి. ఎంత కంపోస్ట్నో అంత వచ్చేస్తుంటారు. ఆ ట్రాలీ లేకపోతే ఆ ట్రక్ మొత్తం నిండిపోయి ఉంటుంది అన్నట్టు. అది అలాంటి హృదయం అన్నట్టు. ఫుల్ నిండిపోయింది. ఫుల్.
ఇంతది ఆ లారీలో తీసుకుని వెళ్ళి ఆయనకు డంప్ చేస్తే అప్పుడు అదంతా కూడా వెళ్ళిపోతుంది. అది ఆయనకు చాలా ఈజీ అవుతుంది. కానీ మరి మనం ఎట్లా డంప్ చేస్తాం? మన లోపల ఉంది చెప్పండి. తల నీలాలు ఇస్తే పోతాయా? కొత్త బట్టలు వేసుకుంటే పోతాయా? లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పోతుందా? లేకపోతే ఇంకా 4 సార్లు ఎక్కడికో ఒక దగ్గరికి పోవడం, ఎన్నెన్నో రకాల ఎన్నో వేషాలు ఎన్ని వేసినా కూడా ఇవి పోవు. దావీదు ఏమన్నాడండి, విరిగి నలిగినటువంటి జీవితం మనకు కావాలి. విరిగి నలిగిన జీవితం ఉంటేనే మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఒప్పుకుంటాం. 1 యోహానులో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 9లో మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు, మనం ఒప్పుకుంటాం. ఎప్పుడు? విరిగిపోయినప్పుడు, విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడే మనం ఒప్పుకుంటాం. అప్పుడు మన పాపములన్నిటి, మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి అన్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 50 పాపాలు, అదంతా కూడా ఏం చేస్తాడండి, కడిగి నిన్ను పవిత్ర హృదయంగా చేసి ఆయన నిన్ను తన బిడ్డగా ఉంచుకుంటాడు. ఇదే కావాలని దావీదు రాజు అడిగాడండి కదా. రాజు, ఆయనకి ఏమైనా అవసరమా? ఆయన రాజు కదా, ఏది కావాలన్నా అది వస్తుంది, ఏది కావాలని అంటుంది. కాబట్టి ఆయనకు ఎంతో ప్రాముఖ్యం, ఇది ఎంతో విలువైనది, ఇదెంతో ప్రాముఖ్యమైనది అని చెప్పేసి ఆ వేదన, ఆ బాధను మరి తట్టుకోలేక దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంటున్నాడు. అదే 51లో, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు. నన్ను ఏం చేయాలండి? బాగా కడుగు. చేపలు కొంటే మనం ఎట్లా కడుగుతాం కదా, బాగా రాసి దాని మీద ఉన్నటువంటి ఆ పులుసు లేకుండా కదా, బాగా రాసి కడుగుతాం. ఆ విధంగా మళ్ళీ మన కడుగు అని అంటున్నాడు. తర్వాత పాపము, మనలో ఉన్నటువంటి పాపము, పవిత్రత కావాలి. ఈ పాపమును తీసివేయడం ద్వారా మనకు కలిగినటువంటి లాభం ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8, ఇటువంటి పాపములు కలిగినటువంటి వానికి వచ్చేటువంటి శిక్ష నుండి మనల్ని తప్పించాడు. 8:1, రోమా 8:1. చాలు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఏం లేదండి, ఏ శిక్షా విధి లేదు. ఇది ఎంత ఉచితంగా నిన్ను శిక్ష నుండి తొలగించాడో చూడండి. నీకేం శిక్షా విధి లేదు. ఎందుకు? క్రీస్తు యేసునందు ఉన్నావు. నువ్వు క్రీస్తు యేసునందు నీవు పవిత్రపరచబడినావు. ఆయన ద్వారా నువ్వు పవిత్రపరచబడితే నీకేం కలుగుతుందండి? ఏ శిక్షా విధి కూడా లేదు నీకు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవు, నీకు శిక్ష లేదు. అర్థమైందా అండి? ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. దేవుడు మనల్ని 5వ వచనము, అది రోమా 8:5వ వచనము, శరీరానుసారమైన చూడండి, శరీరానుసారమైన మనసు ఎలాంటిదట? మరణము. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువులో, ఇప్పుడు నేను చెప్పిన ఆ 50 లేకపోతే గలతీలో ఉన్నటువంటి శరీర కార్యం అని చెప్పాడు కదండి, అవన్నీ కలిగినటువంటి వానికి ఏమొస్తుందండి? మరణం ఉంటుంది. అర్థమైంది ఇక్కడ? అవన్నీ కలిగినటువంటి వాడికి ఏముంటుంది? మరణం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు కాబట్టి. అందుకే దేవుడు ఏం చేసిండంటే, ఈ శరీరానుసారమైనటువంటి మనసును తీసివేసి దేవుడు ఏమిచ్చాడండి? కంటిన్యూ చేయండి. ఆత్మానుసారమైన చాలు. ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనసు, ఎప్పుడు నువ్వు విరిగిన హృదయంతో నీ ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నాలో ఉన్నటువంటి ప్రతి పాపపు డాగ్ను కడిగి పవిత్రపరచు అని నువ్వు ఎప్పుడైతే పలికినావో, అప్పుడు నీలో నుండి ఏం చేశాడు? ఆయన ఈ మరణంను తొలగించినాడు, శిక్షను తొలగించినాడు. నీకు ఏమిచ్చాడండి? విడుదల ఇచ్చాడు.
మరి ఆత్మానుసారమైన మనసు ఇచ్చి జీవమును సమాధానం ఇచ్చాడు. మనకేమిచ్చాడండి? జీవము. ఈ జీవం అర్థమవుతుందా మనకు? జీవం ఇచ్చాడంటే అర్థమవుతుందండి? మనలో జీవము ఉన్నది లేదు అనడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? చాలు. క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తుతో మనం ఉంటే అప్పుడే మనకేముంటుందండి? జీవము ఉంటుంది. అప్పుడు మనకేమిచ్చాడండి? జీవము. క్రీస్తులో మనం ఉంటే ఏమిస్తాడండి? జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన జీవం. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఏమిచ్చాడండి? అదే ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటాడు కదా. చాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో ఏమిచ్చాడు? దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆ కుమారుడు, అద్వితీయ కుమారుని లోకానికి పాపం చేస్తున్నటువంటి మన కొరకు పంపి ఆయనను బలి అర్పణగా చేసుకొని, ఆ వచన భాగం చదవలేదు. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది చివరికి అక్కడ? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని పవిత్రత చేసింది ఏంటిదండి? ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము. ఆ రక్తంలో మనము పవిత్రపరచబడినాము, దేవుని బిడ్డలముగా చేయబడినాము. ఇప్పుడు మనలో ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించినాడు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే అదే ఏమిటంటే అది ఎఫెసీ 2 మొదట్లో ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ రోమాలో మనం చూసినట్టయితే మరి జీవముని ఇచ్చినాడు. మనకేమిచ్చాడండి? ఆత్మానుసారమైన మనసు, జీవమును సమాధానమునై ఉన్నది. జీవాన్ని ఇచ్చినాడు దేవుడు, మనకు జీవం ఇచ్చినాడు. అదే రోమా 4:17 చూడండి. తాను చాలు. ఆయన ఏం చేశాడండి? విశ్వసించినటువంటి దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు. మనమందరం ఎవరమండి? అదే ఎఫెసీ 2:1 మొట్టమొదటి వరుసలో చూసినట్టయితే, అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయాం? మృతులం, చచ్చిన వారమైన. అయితే క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఏం చేశాడు? సజీవులుగా చేశాడు. అలాగే క్రీస్తు ఇక్కడ ఆయన ఎంత సమర్థుడంటే, అనగా మృతులను సజీవులుగా చేయవాడు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, రోమా 8 మొదటి వచనంలో శిక్షావిధి లేకుండా చేశాడు. మనకేం లేదండి? శిక్ష లేదు. అర్థమైందా? శిక్ష లేదు. తర్వాత ఇంకోటి ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. మనకేమిచ్చాడండి? జీవం. ఈ జీవముతో మనం ఉంటున్నాం. ఇంకా చాలా సంగతులు మనము నేర్చుకోవచ్చు తర్వాత ఉన్నాయి. కాబట్టి మరణం అనేది ఎంతో భయంకరమైనదో. మరణం అనేది, అందుకని ఆ మరణం నుండి మనల్ని తప్పించినట్టు ఇక్కడ తప్పించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21:8. పిరికివారును ఇది 2వ మరణం. ఇదండి మరణం. ఈ మరణం నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు? తప్పించినాడు.
నిజంగా తప్పించినాడు. నిజమైనటువంటి రీతిలో మనం తప్పించబడ్డామని ఆ ధైర్యము మనకు ఉండాలి. అందుకనే మనలో ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఉండకూడదు అన్నట్టు. పిరికివారుగా ఉండకూడదు. ఇంకా ఇప్పుడు ఎట్లాగో మనం మన నుండి తప్పించాడు కాడు, దేవుడు తప్పించాడు, మనకు స్వాతంత్రం ఇచ్చాడు, శిక్షావిధి లేదు, జీవం ఇచ్చాడు. అయితే ఒక్కటి ఏమంటుందంటే ఈ రెండవ మరణంలో జాగ్రత్త, ఇవి ఉండకూడదు మీలో. ఏంటంటే పిరికివారు, అవిశ్వాసులుగా ఉండొద్దు, అసహ్యులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, అబద్ధికులుగా ఉండకూడదు. ఇప్పుడు మీరు శిక్ష లేదు, మీకు జీవం వచ్చింది కాబట్టి జాగ్రత్త. మరి మరణం లేకుండా సజీవులముగా ఉండాలంటే నేను ఎలా ఉండాలండి? ప్రభు కొరకై మనం ఎంతో ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అదే ప్రభు కోరుతుంటున్నాడు. 51వ కీర్తన ఆ వచనం మనం అందరం చదువుకొని ప్రభువును మరి ఆరాధించుకుందాం. 51:15 వచనం నుండి 17 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. 51:15 వచనం నుండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరువాడవు, కోనేళ్ళు నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. చాలు. మనము మన పాపం నిమిత్తమై విరిగినటువంటి వారంగా ఉండి హృదయపూర్వకంగా యేసు ప్రభు దగ్గర మనం ఒప్పుకున్న వారమై ఉండి ఆయన కార్చినటువంటి ఆ కల్వరి శిలువ యొక్క రక్తం ద్వారా మనం పవిత్రముగా చేయబడి ఇప్పుడు మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే ప్రభు పరలోక సంబంధమైన ఆశీర్వాదములలో చాలా ఉన్నాయి. కానీ ఈ దినం కొరకై మొట్టమొదటిగా మనల్ని ఏం చేశాడు? శిక్షావిధి నుండి తప్పించాడు. తర్వాత మరణం నుండి తప్పించి మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చినాడు. అట్టి గొప్ప దేవునికి మనము ఏమిచ్చినా కూడా సరిపోతుందా అండి? మనం విరిగినల్లిన హృదయంతో మన ప్రభును ఆరాధిస్తే అదే ఆయనకు ఎంతో ఉన్నతమైనటువంటి ఆరాధన, బలి ఆయనకి ఇప్పించడం. కాబట్టి ఆ రీతిగా మన ప్రభును ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనం ఆరాధించుకుందాం. ఆ సమయంలో మనం పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్తారు. పాట సంఖ్య 168. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. ఈ పాట దాంట్లో 166 ఇది ఇక్కడ ఆఖరికి. నా ప్రాణము నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, క్షమించును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను.
దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. కూర్చోండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసి వెళ్తాడు. జీవం కలిగినటువంటి నీ నామాన్ని తండ్రి గొప్ప చేయడానికి తండ్రి మీరు నన్ను సిద్ధపరిచినటువంటి నీ ప్రేమతను బట్టి వందనాలు. అవును తండ్రి, పాపంలో ఉంటున్నప్పుడు దావీదు తన బ్రతుకులో తను ఎంతగా పశ్చాత్తాపుడై తన మనస్సును విరగొట్టుకొని నీ సన్నిధిలో మోకరించాడో, నీ సన్నిధిలో తండ్రి ఎంతగా తండ్రి నీకు స్తుతి అర్పణలు చేశాడో తండ్రి, దాన్ని నా ముందుకు తీసుకొచ్చిన నీ ప్రేమతని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నేను కూడా పాపినని ఒకప్పుడు తండ్రి పాపములో బ్రతికానని, అవును తండ్రి ఆ సమయంలో తండ్రి నన్ను ఎవరూ రక్షించలేదు, మీరు మాత్రమే నన్ను తిరిగి ప్రేమించి తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపి పాపముగా ఈ లోకంలో ఎంచబడి తండ్రి మీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని సిలువలో కార్చి నా పాపాన్ని తండ్రి ఈ సోపుతో కడిగినట్టు తండ్రి మొత్తం కడిగేసి నన్ను పరిశుద్ధిగా చేసిన నీ ప్రేమంతని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇటు ఆలోచనతో తండ్రి, ఇటు తండ్రి యొక్క నిరీక్షణతో నన్ను బ్రతికేటువంటి కృప నాకు అనుగ్రహించినారు, మీకు వందనాలు. అవును తండ్రి, నేను విరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధించేటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, పాపం నా మీద ప్రభుత్వం చేయకుండా నీతిగా బ్రతికేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని తను తిరిగి నాకు అనుగ్రహించిన నీ ప్రేమంతని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరూ చేయలేని గొప్ప కార్యాన్ని మీరు నా ఇట్లా చేసి తండ్రి ఒక గొప్ప జయ జీవితాన్ని నాకు అనుగ్రహిస్తున్నా. మీకు నేను ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమిచ్చినాను రుణస్తులను ఒప్పుకొనొచ్చు. ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇంకెవరైతే ఆరాధించలేకపోయారో ఒక పల్లవి, ఒక చరణం పాడి మనము ఆరాధిద్దాం. గాయాములన్ గాయాములు అనేటువంటి పాట 169వ సాంగ్ పుస్తకంలో 169వ పాట, పాత పుస్తకంలో 167, కొత్త పుస్తకంలో 169, 167. పాత పుస్తకం అయితే మొదటి వచనం, మొదటి 2 వచనాలు మనం పాడదాం. మొదటి 2 వచనాలు వీలైతే 2వ వచనం పాడేటప్పుడు లేచి సరిగా చదువుకొని మళ్ళీ కూర్చోండి. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు.
మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందడానికి ముందు కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 726. అందరూ తీస్తే మనం అందరం కలిసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుదురు, పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు. ఇంతవరకు తని దావీదు యొక్క ఆరాధనతో మేము ఏకీభవించి తని మా ఆరాధనను కూడా మేము మీకు సమర్పించాం. అట్టి పురికొల్పకి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో తండ్రి మరొకసారి నీ వాక్య యుద్ధకు వస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ చేత తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి మా బ్రతుకులో మాలో ఏది కొదువ ఉందో దాన్ని మీరు గుర్తు చేసి తని అద్దంలో చూపించినట్టు నీ వాక్యంలో మా బ్రతుకులను చూపించండి. తని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నిర్దోషులుగా నీ యొక్క బల్లలో మేము చేయి వేసి నిర్భయంగా ఈ యొక్క సన్నిధిని విడవడానికి కృప చూపించమని, బలహీన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని ముందున సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ నా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని బలను సమీపించడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. కొంతమంది అయితే దేవుని బలలో చేయి వేయడానికి నిరాకరిస్తున్నారు. కొంతమంది నేను చేయి వేయడానికి అర్హుని కాదేమో అని, అంటే అనగా బాప్తిస్మము అనే అనుభవం లేదని ఉన్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఏది ఏమైనా దేవుని యొక్క బల్ల ప్రాముఖ్యత చాలాసార్లు మనం వింటూ వస్తున్నాం. చాలాసార్లు అనగా ఎన్నిసార్లు విన్నామో మనకు తెలియదు, లెక్కకు మించి మనం వింటున్నాం. అయితే దేవుని యొక్క బల్లను మనం సమీపించేటువంటి క్రమంలో కొంతమంది అంటారు బ్యాప్టిజమే అవసరం లేదు, అది శారీరకమైనటువంటి బ్యాప్తిస్మము లేదా నీటి బ్యాప్తిస్మం అని అంటారు. కొందరైతే ఆత్మ బాప్తిస్మము మనకు అవసరం, అనగా హృదయములో నీకు విరగొట్టబడి నలగొట్టబడినటువంటి మనస్సు నీకుంటే దేవుడు దాన్ని లక్ష్య పెడతాడు, దాన్ని అంగీకరిస్తాడని మనము చదువుతాం, చూసాము. ఆరాధనలు కూడా మనం చూసాం. దావీదు యొక్క ఆరాధనలో మనం చూసినప్పుడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూస్తాం. ఎవరైనా అనగా ఒప్పింపు, జనరల్గా మనము ఆలోచన చేస్తాం ఏంటంటే పాపము కడుక్కోవడానికి లేదా శుభ్రపరచుకోవడానికి లేదా శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మనం ఏదో డిటర్జెంట్ను ఆశ్రయిస్తాం, వాడతాం, లేదా నీళ్ళని ఉపయోగిస్తాం. మరి హృదయాన్ని కడుక్కోవడానికి ఏమి ఉపయోగిస్తాం అని అంటే దేవుని వాక్యాన్ని
ఉపయోగిస్తాం. మరి దేవుని వాక్యము అది మన సాలిడ్గా ఒక వస్తువుగా వెళ్ళి మన హృదయాన్ని కడుగుతుందా అని అంటే అలాగా కూడా ఏముండదు. కానీ ఇక్కడ మనము ఎలాగ నమ్ముతాం, మరి ఎలాగ చేస్తాము అని అంటే కేవలము విశ్వాసము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారానే. నువ్వు నమ్మితే నీ యొక్క బ్రతుకు మార్చబడింది, నువ్వు నమ్మకపోతే నీ బ్రతుకు మార్చబడలేదు. ఏమిటి గొప్ప విశ్వాసం అని అంటే ఎవరికీ లేనటువంటి గొప్ప విశ్వాసం ఎవరికి ఉంది ఈ లోకంలో అని అంటే ఒక విశ్వాసిగా లేదా క్రీస్తును నమ్మిన వాడిగా నీకు నాకే ఇది అచంచలమైన విశ్వాసం. ఒక భక్తుడు లేదా ముందు ఒక మన భాగంలో మనం చూస్తే చూడక నమ్మిన వారు ధన్యులని, చూసి నమ్మిన వారి కంటే అని చాలాసార్లు మనము చదివాము, విన్నాము. ప్రభు కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడక నమ్మినటువంటి వారు అనగా విశ్వాసం అనేటువంటిది హెబ్రీలో రాసినట్టు రాబోయేటువంటిది లేదా ఇవన్నీ ఉన్నది జరుగును అని నిరీక్షించేది, దాని గురించి నిజ స్వరూపం అని ఇలాగా మనం అంటాం. కానీ ప్రాముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే మనము నమ్మేటువంటి ఏదైతే ఉందో దాన్ని విశ్వాసం అంటున్నాం. ఆ విశ్వాసం ఎంత గొప్పది అని అంటే ప్రపంచంలో ఎవరూ నమ్మనంత ఒక గొప్ప విశ్వాసాన్ని క్రైస్తవుడిగా నువ్వు నేను కలిగి ఉన్నాం. ఏమిటి అని అంటే ఇప్పుడు అది తాగితే తింటే మన పాపము ఇంకేమన్నా ఉంటే పోతుందనే నిశ్చయత. అది వాస్తవానికి అది నిజంగా అది శరీరము కాదు, అలా అని అందులో ఉన్నది రక్తం కూడా కాదు. కానీ సాదృశ్యంగా మనం దాన్ని ఆచరిస్తున్నాం. దాన్ని ఎవరు పెట్టారని ఆలోచన చేస్తే ప్రభువే ఆ దినము ఆయన సిలువ వేయడానికి ముందు రోజు ఆ రోజు చేసి పస్కా దానికి ముందు రోజు ఆ ఇంట్లో చేసినట్టుగా మనం చూస్తాం. దానికి ఆనవాళ్ళు కూడా మనం మత్తయిలో చూస్తాం. మత్తయి రాసినట్టుగా లూకా కూడా రాశాడు. అదే కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగాలి అని అంటాడు. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసంలో ఎంత గొప్ప విశ్వాసము ఒక విశ్వాసికి ఉండాలి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇది నన్ను మారుస్తుంది, ఇది నన్ను శుభ్రపరుస్తుంది, లేదా ఇది నన్ను బాగు చేస్తుంది, లేదా ఇది నన్ను ఆదరిస్తుంది అని ఒక మాట నువ్వు విశ్వసిస్తే నువ్వు ఫలితాన్ని చూస్తావు అనేటువంటిది ఈ విశ్వాసిగా నీకు ఉండవలసినటువంటి గొప్ప విశ్వాసం. ఒకవేళ నువ్వు అలా నమ్మట్లేదు అని అంటే నువ్వు మందిరానికి రావడము, ప్రార్థనల కూడికలకు అటెండ్ అవ్వడము ఇవన్నీ వ్యర్థమే కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసేటువంటి టైంలో చాలామంది వచ్చి నన్ను బాగా చేయనంటే ముందు ఫస్ట్ నీ పాపములు క్షమించాలి, తర్వాత అవి బాగవ్వాలి, తర్వాతనే నీ భౌతికపరమైనటువంటి నీ శరీరముకు ఉన్నటువంటి ఆ రుగ్మత పోతుంది అన్నట్టుగా దేవుడు చెబుతూ నువ్వు విశ్వాసం ఉన్నదా నీకు అని అంటే అవును అన్న అలాగానే నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ వారికి ఉన్నటువంటి విశ్వాసము ఈ దినము నీకు నాకు ఉన్నటువంటి విశ్వాసము ఒకటే అయితే నువ్వు నిజంగా గొప్ప విశ్వాసివే. లేదంటే నీలో అవిశ్వాసం అనేటువంటి చిన్నది నీలో ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నువ్వు ఏదైతే నమ్ముతావో, ఏదైతే విశ్వసించి ప్రభు యొద్ద నువ్వు ప్రార్థిస్తావో, ఏదైతే చేస్తావో దాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వు ఉంచేటువంటి విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఇది ఒక గొప్ప డాక్టర్ని అడిగినా అదే మాట చెప్తారు. ఇది ఇంకా గొప్పగా ఎవరు చెప్తారు అని అంటే హోమియోపతి మందులు ఇచ్చే వాళ్ళు చెప్తారు. అన్నిట్లలో ఒకటే కలుపుతారు, ఈ చిన్న గోళీలు ఇచ్చి ఇట్లా ఊపిచ్చేస్తారు. నేను మొన్న విన్నప్పుడు ఒక ఫేమస్ డాక్టర్ ఏమంటాడట అంటే మీరు ఇది బాగు చేస్తుందని నమ్మాలి అంతే అని అంటాడట. ఇది నిన్ను బాగు చేస్తుందని నువ్వు నమ్మితే చాలు, అది నీలో పనిచేస్తుంది అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్గా ఆయన ఆ మాట చెప్పినప్పుడు మనము దేవుని యొక్క వాక్యము ఇది జీవం గలదని, ఇది మన బ్రతుకులను మారుస్తుందని, మార్చిందని ఇంతవరకు మనం ఆరాధన చేస్తూ వచ్చాం. కాబట్టి ఒక విశ్వాసిగా విశ్వాసం యొక్క పరీక్ష ఎన్ని దినాలు ఎన్ని రోజులు మనం చేసుకుంటూ వస్తున్నామో ప్రతిసారి ప్రతి వాక్యము మనలో ఉన్న బలహీనతను పట్టి తెచ్చి బాహాటంగా నీ ముందు ఉంచుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు అప్పగించినట్టు.
అప్పగింపబడినట్టు కదండి. ఇగో ఈ పాపము నీలో ఉంది చూడు అని నీ ముందు, ఆ ముందున్న స్క్రీన్లో నేను కనబడుతున్నట్టు ఆ పాపం నీ ముందు కనబడుతుంది. అది దేవుని వాక్యం నీ ముందు ఉంచుతుంది. కాకపోతే విషయం ఏంటంటే నువ్వు దాన్ని చూసి చూడనట్టుగా, లేదా అలా అనుభవిస్తే ఎవరైనా చూస్తున్నారేమోనని ఆ దానిలో కూడా కొన్ని తీసేసేటువంటి సందర్భాలు ఒక వ్యక్తిగా నాకు ఉంటాయి. 51వ కీర్తన రాయడానికి కారణం ఏంటండి? దావీదు చేసిన పాపాన్ని తలపోసుకుంటూ ఎంతగా ఏడ్చాడో ఆ కీర్తనను మనసు పెట్టి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆరాధన చేసేటువంటి వ్యక్తులు, తర్వాత యాజకులుగా ఉన్నటువంటి వ్యక్తులు మనము చూసాం, చాలామందిని చూసాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఏమని అంటున్నాడంటే, వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇప్పుడు వారే అనేటువంటి వ్యక్తులు ఎవరు? వారికి అప్పగించినటువంటి పనులు ఏంటి? ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి ఏమేం చేస్తారంటే వాళ్ళు, వారికే పరిశుద్ధ స్థలములో ప్రవేశం ఉంది, వారికే బల్ల యొద్దకు వచ్చేటువంటి అవకాశం ఉంది, వారికే నేను అప్పగించిన పరిచర్య చేసేటువంటి యోగ్యత ఉంది అని హెజ్కియల్కి పరిశుద్ధాత్ముడు చెబితే ఇక్కడ రాశాడు. సరే, దీనికి ముందు నేను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి తర్వాత ఈ వాక్య భాగం దగ్గరకు వస్తాను. నేను చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ దేహముతో జరిగించిన ఏంటది ప్రతి దాని ఫలము ప్రతివాడు పొందుతాడు. ఇది జాగ్రత్తగా మనం గమనిస్తే చూడండి, మనం దేహముతో మనం చేసినటువంటి జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనము అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, మనం జరిగించిన, తాను అనగా నేను జరిగించిన లేదా నువ్వు జరిగించినటువంటి ప్రతి క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అనగా దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు మంచివి ఒకవైపు చెడ్డవి ఒకవైపు అవి రెండూ కనబడతాయి అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినం ఇప్పుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విశ్వాసిగా నీ యొక్క విశ్వాస పరిమాణము, నేను విశ్వాసిని అయ్యాను, దేవుని రక్తంలో లేదా క్రీస్తు రక్తంలో నా పాపము కడగబడింది అనేటువంటి విశ్వాసంలో నేనున్నాను, నేను రక్షింపబడ్డాను అని నువ్వు ఆ నిశ్చయతలో నీవు ఉంటే, ఇప్పుడు ఒక ఆలోచన చేయాలి. ఏంటంటే, ఒక దినం ఉంది, ఆ దినం ఆయన ముందు మనం ప్రత్యక్షం కావాలి. తర్వాత అప్పుడు మనం చేసిన మంచి పనులు ఒకవైపు, చెడ్డ పనులు ఒకవైపు, అనగా మనం ఈ దేహంతో జరిగించిన ప్రతి వాటి ఫలము మనము పొందుతాం అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి అని అంటాడు. ఒక విశ్వాసకి ఏమేమి పనులు చేస్తారు? చాలా పనులు ఉంటాయి. నేను అంటాను, ఎన్ని పనులు అని అంటే లెక్క పెట్టలేము. మనకుండే ఎమోషన్స్ ఉంటాయి కదా, మన బాడీలో ఉండేటువంటి ఎమోషన్స్, కోపము, తర్వాత ఈర్ష్య, ఇట్లాంటివి కొన్ని లెక్కేస్తే మన ఆలోచనలు, మన తలంపులు, ఆ తర్వాత మన మాటలు, ఇలా చాలా ఉన్నాయి. నేను కొన్ని చకచగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన రహస్య క్రియలు అని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మనం చేసేటువంటి రహస్య క్రియల గురించి ప్రభు మార్కు ద్వారా ఏం రాపించాడో చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. రహస్యమైనదన్నీ అది అన్నీ కూడా తేటపరచబడతాయి అని అంటాడు. ఆ తర్వాత మన వ్యక్తిత్వం గురించి రాస్తాడు. మన హృదయం ఎలాగుంది అనేటువంటి మాట గురించి రాస్తాడు. హృదయంలో ఏముంది అని అంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
నీకు నీవే ఏం సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు? ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని అంటాడు. ప్రాబ్లం ఏంటి మరి? ఎందుకు నీ ఉగ్రతను నువ్వు కూర్చుకుంటున్నావు? దేన్ని కూర్చుకోవాలి? వాస్తవానికి అయితే ఒక విశ్వాసి కూర్చుకోవాల్సింది ఏంటండి? ఉగ్రతనేనా? కాదు కదా. మరి ఉగ్రత కూర్చుకోవడానికి గల కారణం ఏంటో ఆయన రాస్తున్నాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఈ మార్పు పొందకపోవడానికి గల కారణం ఏంటి? నీ హృదయములో కాఠిన్యత ఉంది. నీ హృదయ కాఠిన్యము దేని కొరకు మరి? ఎవరిని నశింపజేయడానికి? ఒకసారి ఆలోచన చేయండి. నీ హృదయ కాఠిన్యము ఎవరి కొరకు? ఎవరిని హింసించడానికి, లేదా ఎవరిని నరకంలో వేయడానికి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు చివరిలో? ఎవరి కోసం ఎవరు సమకూర్చుకుంటున్నారు? నీకు నీవే, అండర్లైన్ చేసుకోండి. నీకు నీవే లేదా నాకు నేనే అని రాసుకోవాలి అక్కడ. నాకు నేనే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాను అని రాసుకోవాల్సి వస్తుంది. దేనికి కారణం ఏంటి? హృదయంలో కాఠిన్యత ఉంది. ఆ కాఠిన్యత ఏం చేస్తుందంటే మార్పు పొందనివ్వట్లేదు. మన హృదయము మార్పు చెందనివ్వట్లేదు. ఎన్నో మార్లు మనం వాక్యాన్ని వింటున్నాం. నిజంగానే అబ్బో నాకే తాకింది, నా హృదయాన్ని ఇలా పట్టి పీడించింది, నన్ను బాధేసింది అని అంటుంటాం. కానీ మార్పు పొందట్లేదు. అంటే ఏంటి? నీ హృదయ కాఠిన్యము అంతగా ఉంది అని అర్థం. సో హృదయము ఆ కాఠిన్యం వల్ల ఎవరికి నష్టం మరి అని అంటే, నీకు నీవే ఉగ్రతను నువ్వు సమకూర్చుకుంటున్నావు. మరి ఉగ్రత పాలవ్వడానికి కాదు కదా ప్రభు నీ కొరకు నా కొరకు శ్రమ అనుభవించింది కదండి. శ్రమ అనుభవించింది, ఆరాధించిందంతా వ్యర్థమైపోతుంది కదా మరి. కాబట్టి ఇక్కడ మన వ్యక్తిత్వం లేదా మన హృదయ కాఠిన్యము ఎలాగ ఉందో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చూడండి, మన మాటలు ఎలాగున్నాయి అనేటువంటి మాట గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనం చేయండి త్వరగా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనం. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడని, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అని అంటాడు. అనగా ఇక్కడ నీ మాటలు ఎలాగున్నాయి? ఒక విశ్వాసిగా నీ మాటలు నీతిమంతునిగా తీర్చేదిగా ఉన్నాయా నిన్ను, లేదా అపరాధిగా తీర్చేదిగా ఉన్నాయా? అయితే ఇంకొక మాట ముందు ఏం రాశాడంటే, నీవు పలికే ప్రతి వ్యర్థమైనటువంటి మాట. ఒక విశ్వాసిగా నీ నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు రావద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడానికి లేదు ఒక విశ్వాసకి. ఎటు పడితే అటు వెళ్ళడానికి లేదు, ఏది పడితే అది చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఒక క్రమంలో ఉన్నాం, ఒక క్రీస్తు ఇచ్చిన ఒక మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి అక్రమమైనటువంటి వ్యవహారాలు చేస్తే అది కరెక్ట్ కాదు, అది నిన్ను అపరాధినిగా చేసేస్తుంది. ఆ తర్వాత విమర్శ దినమున నువ్వు ప్రతిదానికి లెక్క చెప్పవలసి వస్తుంది అని అంటాడు. కాబట్టి నేను ఒక దగ్గర చూశాను, బైబిల్ని చదువుతూ ఉన్నాడు. ఏ టైం చూసినా బైబిలే చదువుతున్నాడు, బ్రష్ చేసుకుంటూ అలా చూస్తున్నాడు. అంటే అంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. అంటే నీ హృదయము ఏదాంతో నిండి ఉంటుందో నీ నోట్లో నుంచి అదే వస్తుంది అని అంటాం కదా. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ఇక్కడ చాలామంది అంటారు, నేనేదో అన్యాపదేశంగా అనేశాను అని అంటారు. అదేముండదండి, అదేముండదు. నీ మనసులో ఏదైతే ఉంటుందో అది ఒక దినం బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఊరికేనే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఊరికేనే ఎలా వస్తుంది? నేను ఏదో అనేశానంటే అలా అనడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏది మాట్లాడినా అది హృదయంలో నుంచే వస్తుంది. ఇక్కడ తయారవ్వదు మాట, నాలుక మీద తయారవ్వదు. నాలుక ఉంటే మాట బయటకు వస్తుంది తప్ప నాలుకలో మాట తయారవ్వదు. మన హృదయంలో ఏమైతే తలంపు తలుస్తామో దాన్ని బట్టి అది ఫ్రేమ్ అయి మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఎవరిని మనం భ్రమ పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి నీ హృదయ తలంపులు ఎలాగున్నాయి, నీ మాటలు ఎలాగున్నాయి, ఇవన్నిటిని బట్టి నువ్వు ఒక దినం లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక విశ్వాసిగా నీ బ్రతుకు నీ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం.
కొరింథీయులకు రాసిన పత్రిక ఉమ్, ఉమ్, హృదయములలోని ఆలోచనలన్నీ మెప్పు కలిగేటువంటిదిగా ఉందా? నీ ఆలోచనలు, నీ హృదయంలో చేసే నీ ఆలోచనలన్నీ ప్రభువు ఒక దినం బయలుపరుస్తాడంట. కాబట్టి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వేమి ఈ ఖాళీగా కూర్చున్నానండి నేనేం అనట్లేదంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఎవరిని మీద చేటు చేయడానికి ఆలోచిస్తున్నావు? ఎవరి రక్షణ కొరకు ఆలోచిస్తున్నావు? ఎవరికి మేలు చేయడానికి ఆలోచిస్తున్నావు? కాబట్టి ఇక్కడ ప్రతిదీ, నీ మాట, నీ ఆలోచన, నీ నడక, నీ నడత సమస్తము ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడని అంటాడు. నీ పడకను వాటన్నిటిని నేను పరిశీలిస్తున్నాను, నీ నడకను నేను పరిశీలిస్తున్నాను అంటాడు. కాబట్టి ఒక విశ్వాసిగా నీ బ్రతికి ఎలాగ ఉండాలంటే ఉగ్రతను సమకూర్చుకునేదిగా ఉండకూడదు. ఆశీర్వాదానికి అర్హుడవ్వాలి తప్ప ఉగ్రత పాలవడానికి కాదు నీ బ్రతుకున్నది. ఒకవేళ అదే అయితే నువ్వు ఇక్కడ ఉండవలసిన పని లేదు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, అందులో పడి నువ్వు ఏదైనా చేయొచ్చు. కాబట్టి నీ ఆలోచనలు, నీ హృదయ ఆలోచనలు దేవుడు ఆలోచన చేసి వాటి గురించి కూడా తీర్పు చేస్తాడు అని అంటున్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా పరీక్ష ఎలా ఉంటుందంటే అన్ని రకాల పరీక్షలు ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. చివరిగా నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇక్కడ చివరిగా నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మనం చేసేటువంటి పని ఏంటి, మనం చేసేటువంటి పరిచర్య ఏంటి. ఒక విశ్వాసిగా నీ పని ఏంటి, నీ పరిచర్య ఏంటి? ఈ పని, ఈ పరిచర్య దేని చేత పరీక్షింపబడుతుందంట? అగ్ని చేత పరీక్షింపబడుతుంది. మరి అగ్ని చేత పరీక్షింపబడుతుంది అని అంటే అగ్నిలో వేసినప్పుడు ఏది నిలబడుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఒకవేళ నీ పరిచర్య కొయ్యకాలుతో గడ్డితో కట్టినట్టు ఉందనుకోండి, అది నువ్వు కళ్ళు మూసుకొని తెరిసేలోపు బూడిదైపోతుంది. అయ్యో నేను ఇంత పెద్ద తాటాకులేసి ఇంత పెద్ద పందిరి చేశానే అని అంటే క్షణములో అది కాలిపోతుంది, బూడిదైపోతుంది, నేలమట్టం అయిపోతుంది. అదే ఒకవేళ నువ్వు బాగా కట్టావనుకోండి, ఇంకేముందండి కింద బంగారంతో కడితే అది నిలబడుతుందని అంటాడు. కాబట్టి ఇక్కడ ఒక పరిచర్య చేసేటువంటి వ్యక్తి నీ పని అది తేలిపోయేటట్టుగా ఉందా, ప్రభు ఎదుట నిలబడేటట్టుగా ఉందా అని ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఒక మాట అంటాడు. 44వ అధ్యాయం 16 కదా మనం చదివింది. చదవండి మరొకసారి. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగా మాట్లాడుతూ ఉంటే ఏమని చెప్తున్నాడంటే, వారే అనేటువంటి మాట ఎవరు అని అంటే ఇక్కడ చూడండి 15వ వచనంలో ఆ మాట ఉంది. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు అని ఉంది. వారే అంటే ఎవరండి ఇక్కడ? సాదోకు సంతతి వారగు లేవీయులు అనేటువంటి యాజకులు. వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే మరి వీళ్ళకు ముందు ఎవరు ఉన్నారంటే చాలామంది లేవీయులు ఉన్నారు, లేవీ వంశస్థులు ఉన్నారు. మనకు తెలుసు లేవీ వంశస్థులు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డారు? ఇశ్రాయేలు ప్రజల మీద పరిచర్య చేయడానికి, యాజకులుగా ఉండడానికి. అయితే ఆ యాజకులు చేసినటువంటి వ్యవహారాలన్నీ ప్రభు దృష్టికి అంగీకారంగా లేకపోవడం చేత ఇప్పుడు వారిని ఆయన విసర్జిస్తున్నాడు అని ఇక్కడ రాస్తాడు. చూడండి, ఇదే 44వ అధ్యాయము చూడండి, ఇక్కడ 8వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను
మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. వారు చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరికంటే ముందు? సాదోకు సంతతి వారి కంటే ముందు ఉన్నటువంటి లేవీయులు చేస్తున్నటువంటి పని ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారి పరిచర్య ఎట్లా ఉందనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇంకా 9వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జాగ్రత్తగా గమనించండి, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయ్యుండి ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మరి వీరి గురించి ఏం రాస్తున్నాడు ఇక్కడ? అన్యుల గురించి. ఏంటంటే వారి బ్రతికి ఏంటి? హృదయంలో సున్నతి లేదు, శరీరంలో సున్నతి లేదు. ఇప్పుడు మనకు హృదయంలో సున్నతి అవసరం. మనకు శరీరంలో సున్నతి తీసేశాడు దేవుడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడికి, మనకు శరీరంలో సున్నతి అవసరం లేదు, కానీ హృదయంలో సున్నతి అవసరం. అనగా విరగగొట్టుకోవడం అవసరం, అన్ని విషయములలో చంపుకోవడం అవసరం. మన శరీరం కొరకు ఏదైతే ఆలోచిస్తుందో మన ఆత్మ, వాటిని చంపడం అది సున్నతి. కానీ ఆ దినము ఆ ఇశ్రాయేల్ ప్రజలు శరీర సున్నతిని ఆచరించి పరిశుద్ధపరచుకొని శరీరాలని, హృదయములను పరిశుద్ధపరచుకొనకయే లోపలికి వెళ్ళి చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడికి, ఆయన శరీర సున్నతి నుంచి మనకి విడుదల కలుగజేశాడు. ఎందుకు? మనందరి తరఫున ఆయనే అక్కడ సిలువ మోసాడు, ఆయనే అక్కడ పాపంగా చేయబడ్డాడు, ఆయనే అన్నీ భరించాడు. ఇక నీ మీద చీమ ముళ్ళు ఏది కూర్చున్నంత పెయిన్ కూడా లేకుండా నిన్ను తేలికగా ఉచితమైన కృపలో నిన్ను రక్షించాడు. ఇప్పుడు మరి నీకు నాకు కావాల్సిందేంటి? హృదయ సున్నతి. హృదయ సున్నతి కలిగినటువంటి వారే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణలో ఉన్నటువంటి వారు. వారే నిజమైనటువంటి యాజక సమూహము, వారే ప్రజలైన దేవుని ప్రజలైన సొత్తు కదండి. వారే కదా మీరు చీకట్లో నుండి పిలువబడినటువంటి వారు, తన ఆశ్చర్య కార్యములు క్రియలు చూడడానికి పేతురు రాసినట్టుగా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మరి ఏంటి? ఇప్పుడు ఏం చేశారంటే ఈ యాజకులు వీళ్ళు ఏం చేశారంట? హృదయమందు సున్నతి లేదు, శరీరమందు సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలుల మధ్య నివసించే వారిలో ఎవడు నాదో ప్రవేశించొద్దు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 10వ వచనంలో చూస్తే, నన్ను విసర్జించి, ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటి? దేవుణ్ణి విసర్జించారు, తమ విగ్రహములను అనుసరించారు. అయితే ప్రాబ్లం ఏంటంటే వారితో కూడా ఈ లేవీయులు కూడా చేశారు అని రాయబడి ఉంది. చూడండి, వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరిస్తారు. ఇప్పుడు వారే అనేటువంటి ఈ వీరు లేదా సాదోకు సంతతి వారు రావడానికి గల కారణం ఏంటి? గతంలో ఉన్నటువంటి ఈ లేవీయులు, యాజకులు అనబడేటువంటి వారు చేసిన పని ఏంటంట? ఇశ్రాయేలీలతో లేదా ఇశ్రాయేలీలు ఎవరితో కలిశారు? అన్యులతో కలిశారు. వాళ్ళని నడపవలసినటువంటి వారు ఎవరితో కలిశారు? వాళ్ళిద్దరితో కలిశారు. వాళ్ళు ఏది చేశారో వీళ్ళు అది చేశారు. ఒక యాజకుడిగా లేదా ఒక ఇంటి నాయకుడిగా, ఒక సంఘ నాయకుడిగా, ఒక సంఘాన్ని నడిపించేటువంటి వాడిగా ఇప్పుడు నీకు ఉండవలసిన స్పృహ ఏంటి? ఇక్కడ వారిద్దరు ఏదో చేశారు, కానీ నువ్వు దాంతో ఏకీభవించకూడదు. అదే కదండి ఇక్కడ. ఇప్పుడు వారేదో అన్యులు ఏదో చేశారు, వారి పరిచర్య వాళ్ళకు ఉంది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. జ్ఞానము లేని ఇశ్రాయేలీలు కొంతమంది వాళ్ళతో కలిశారు. ఇప్పుడు ఇశ్రాయేలుతో అన్యులతో ఎవరు కలిశారట? లేవీయులు కలిశారు. లేవీయులు కూడా దేవుణ్ణి విసర్జించారు. ఇప్పుడు వారిని ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు ఖచ్చితంగా మీ దోషమును మీరు భరిస్తారు. ఆ తర్వాత అయితే ఇటువంటి టైంలో ఎవరు దేవుని యొక్క పరిశుద్ధ స్థల సంరక్షణను చూశారట? సాదోకు సంతతి వారు దేవుని యొక్క పరిశుద్ధ స్థల సంరక్షణను చూశారని ప్రభు ఇక్కడ 15వ వచనంలో రాసిపెట్టాడు. సో ఎవరైతే విసర్జిస్తూ వస్తున్నారో ఆ విసర్జింపబడినటువంటి దాన్ని ఇక్కడ సంరక్షణ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ సాదోకు సంతతి వారు. సో వారికి కలిగినటువంటి ధన్యత ఏంటి? ఇప్పుడు చెప్పండి, వారికి కలిగిన ధన్యత ఏంటి? వారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి, వారే బల్ల దగ్గరికి రావాలి, పరిచయం చేసేటి ఆ ధన్యతకి వారు అర్హులు. ఆ తర్వాత నేను అప్పగించినటువంటి పరిచర్యకి
వారు అర్హులు, అనగా దాన్ని కాపాడాలి, కంటికి పాపలా కాపాడాలి. సో ఇది నీ పరిచర్యలో ఉందా? అయితే ఎందుకు నేను మీకు ఇంకా ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి జ్ఞాపకం చేయడానికి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 34వ అధ్యాయంలో, ఇదే ఎహెజ్కేలు 34వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వాటిని అండర్లైన్ చేసుకోండి. 34వ అధ్యాయంలో 4వ వచనంలో నేను మీరు బలపరచరు, దాన్ని రాసుకోండి. తర్వాత స్వస్థపరచరు, అదే 4వ వచనంలో మీరు కట్టరు. ఆ తర్వాత అదే 4వ వచనంలో తోలుకొని రారు, అదే 4వ వచనంలో చివరిలో వెదకరు. ఏంటండి ఇవన్నీ? మీరు బలపరచరు, స్వస్థపరచరు, కట్టరు, తోలుకొని రారు, వెదకరు. ఇప్పుడు వీటన్నిటికి వెనకాల మనం చూస్తే ఒక కాపరి యొక్క లక్షణాలు లేదా యాజకుల యొక్క లక్షణాలు, ఇశ్రాయేలు ప్రజలని కాపాడుతూ వాళ్ళు నడిపించవలసినటువంటి యాజకుల లక్షణాలలో ఇవన్నీ లోపించాయని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? ఇప్పుడు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బలహీనమైన వారు ఎవరైనా ఉంటే వారిని మీరు బలపరచాలి. ఒక యాజకుని యొక్క లక్షణం అది. బలహీనమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. మీకు ఎక్కడ బలహీనత ఉంది, ఆత్మలో బలహీనత ఎక్కడుంది, వాక్యానుసారమైన బలాన్ని వారికి అందించాలి. ఆ తర్వాత చూడండి, రోగం గల వాటిని స్వస్థపరచరు. ప్రభు యాజకులు ఎంతమంది స్వస్థపరిచారు? చాలామంది స్వస్థపరిచారు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. ఇప్పుడు యాజకులుగా వీరు చేయవలసిన పని ఏంటి? రోగం వస్తే స్వస్థపరిచేటువంటి ఆ బాధ్యతను తీసుకోవాలి. గాయపడితే కట్టాలి. ఆ తర్వాత తోలు వేసిన వాటిని మరలా తోలుకొని తీసుకురావాలి. ఎక్కడైతే వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే కారణం ఏంటో కనుక్కొని వారిని తిరిగి సమకూర్చాలి. పోనీ అని వదిలేయడానికి లేదు ఒక యాజకుడిని. అందుకే ప్రభు ఉపమానంగా 100 గొర్రెలు 1 గొర్రె సంగతి చెప్పాడు. 99:1. 99 ఇక్కడే ఉన్నాయి, ఒకదానికోసం ఎందుకు వెళ్తామంటే అది రక్షింపబడితే నాకు బాగా సంతోషం అని అంటాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎలాగూ వింటాయి. కానీ వెళ్ళింది కారణం ఏంటి? అది ఆపదలో ఉందా, లేకపోతే ఇంకేదైనా దేనిలో ఉచ్చులో చిక్కుందా, లేదా ఏదైనా వేరే మార్గంలో వెళ్ళి అక్కడ అపాయంలో ఉందా? ఇవన్నీ ఆలోచన చేసేటువంటి కాపరి మంచి కాపరిని ప్రభువైన యేసుక్రీస్తు తన ఉపమానంలో చెప్పాడు. కాబట్టి ఈ లేవి యాజకుల యొక్క వ్యవహారం ఏంటంటే తోలుకొని రావట్లేదు. ఆ తర్వాత ఇంకేమంటారు? వెదకట్లేదు, తప్పిపోయిన వాటిని వెదకట్లేదు, ఎక్కడుందో కూడా వెళ్ళి అడిగేటువంటి అవకాశం కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఆ తర్వాత అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెడిపోయాను. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒక వ్యక్తి చెడిపోయాడంటే ఏంటి? కాపరత్వం సరిగా లేకపోవడమే. దీన్ని కుటుంబానికి అన్వయిస్తే కుటుంబంలో ఉన్న ఇద్దరు సరిగ్గా లేకపోతే, పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఒక టీచర్ సరిగ్గా లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఒక ప్రిన్సిపాల్ సరిగ్గా లేకపోతే మొత్తం కాలేజ్ చెడిపోతుంది. ఒక అడ్మినిస్ట్రేటర్ సరిగ్గా లేకపోతే కాలేజ్ మొత్తం అమ్మేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక లింక్ అండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే కాపరులు లేకయే అవి చెదిరిపోయాను. కాపరులు అంటే అందరు ఉన్నారు, కాపరులు చాలామంది కాపరులు ఉన్నారు. ఇశ్రాయేల్లో ఎన్నో గోత్రాలు ఉన్నాయి. అందులో లేవి గోత్రంలో ఎంతోమంది ఉన్నారు. సాదోక్ కంటే ముందు లేరండి, చాలామంది ఉన్నారు. కానీ వారి వ్యవహారం ఏంటి? ఇవేమి చేయట్లేదు. ఎప్పుడైతే ఇవి చేయట్లేదో అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? 11వ వచనంలో చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతే నేను మీకు అండర్లైన్ చేయించానో అవన్నీ 13వ వచనంలో మనకు చూపిస్తున్నాడు ఆయన. వాటిని సమకూర్చి పర్వతాల మీద వాగుల యొద్ద, ఆ తర్వాత వాటిని మేపుతాను. ఆ తర్వాత చూడండి 16వ వచనంలో నేను వెతుకుతాను, ఆ తర్వాత తోలుకొని వస్తాను, తర్వాత కడతాను, తర్వాత బలపరుస్తాను, తర్వాత ఇంకేంటంటే అయితే కొవ్విన వాటిని ఇక అది ఆలయపరుస్తాను. ఆ తర్వాత అయితే ఇక్కడ ఈయన చేయని, ఇశ్రాయేలు కాపరులు చేయని, యాజకులు చేయని పని నేను తీసుకొని చేస్తాను. ఎందుకంటే నేను దొంగ కాపరులకి నా విశ్వాసులను నేను అప్పగించను. అర్థమవుతుంది కదండి మీకు? ప్రభు క్రీస్తు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా. క్రీస్తేసు ప్రభువు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘము. తన రక్తాన్ని ఇచ్చి కొంటేనే కదా విశ్వాసుల సంఘం వచ్చింది. దాన్ని చెడ్డ కాపరులకి నేను అప్పగించను అంటున్నాడు.
ఒకవేళ అవసరం వస్తే నేనే వాటిని సమకూర్చి పర్వతముల మీద వాగుల యొద్ద వాటిని మేపుతాను అని అంటున్నాడు. వాటిని మంచి మంచి ప్రదేశంలోకి తీసుకెళ్తాను. ఎక్కడెక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాను. నిరాశ నిస్పృహలకు వెళ్ళనివ్వను వాటిని. గొర్రెలు ఎవరండి? ఇక్కడ విశ్వాసులే. కాపరులు ఎవరండి? ఇక్కడ కాపరులు ఎవరు? ప్రభు చేత నేను ఒక మాట అంటాను, దేవుని ప్రతినిధులు అంటాను. ఈ యాజకులు ఎవరండి? ఇప్పుడు దేవుని ప్రతినిధులే. ఇక్కడ నిలబెట్టేటువంటి ప్రతినిధులే. ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రతినిధిగా నిలబడ్డాడు. వాళ్ళంతా కింద ఉంటే ఆయన ఒక్కడు మాత్రమే పైకి వెళ్ళాడు. ఆ సమాచారాన్ని పట్టుకొచ్చి వారికి చూపిస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. కాబట్టి కాపరత్వం అనేటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒక బాధ్యత. ఏం బాధ్యత? చూసారు కదా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ పెద్ద నడిపినట్టు ఒక సంఘాన్ని ఒక నాయకుడు నడపాలి. ఆ బాధ్యత ఉంటేనే నువ్వు నిజమైనటువంటి కాపరిగా లెక్కించబడతావు. ఇలాంటి లేకుండా ఒకవేళ ఉన్నా ప్రభువు మనం ఆ వారి తరఫున మరి క్రీస్తే లేదా ప్రభువే వకల్తా తీసుకొని నిన్ను రక్షిస్తాడు, నిన్ను మరి తోడుకొస్తాడు. నీకు ఎక్కడ ఏది అవసరమో అది ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో ఏంటంటే తీర్పు దినం వచ్చినప్పుడు నీ పని నీ పరిచర్య అది ఎలాగుందో అది తేలిపోతుంది అని అంటాడు. నీ పరిచర్య ఇంతకాలం నేను చేశానండి, రక్షింపబడి ఇంతమంది ఇంతకాలం అయింది, నేను ఇంతమందిని వేశానంటే అవన్నీ అందులో వేస్తే మస్ట్ ఎంత పోతుంది, ఒరిజినల్ బంగారం ఎంత వస్తుంది అనేటువంటి విషయం ఒకరోజు అగ్ని వస్తుంది. ఆ అగ్ని వర్షం దానిలో పెట్టప్పుడు తేలిపోతుంది అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసిగా నీ విశ్వాస జీవితంలో నేను చాలా క్యారెక్టర్స్ చెప్పాను. మన బ్రతుకులో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ ప్రభువు చూస్తున్నాడు. మాటలు చూస్తున్నాడు, ఆలోచనలు చూస్తున్నాడు, నీ తలంపులు ఎట్లా ఉన్నాయో చూస్తున్నాడు, నీ హృదయ కాఠిన్యం ఎంతవరకు పోతుందో చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. నీ వ్యర్థమైన మాటలను చూస్తున్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి ఏమి తలంచి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ చూస్తున్నాడు. నువ్వు చేసే పని చూస్తున్నాడు, నువ్వు చేసే పరిచర్య చూస్తున్నాడు. ఇవన్నిటినీ ప్రభు ఒక దినం ఆయన న్యాయపీఠం ఎదుట కనబడ్డప్పుడు వాటన్నిటి గురించి కావాల్సినటువంటి తీర్పు ప్రభు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా నీ బ్రతుకులో నీకున్నటువంటి పరిధిలో నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏది చేస్తున్నావు, ఇవన్నీ ప్రభువు చూస్తున్నాడనే ఒక ఆలోచన నీకుంటే నిజంగా నువ్వు ధన్యుడవే. అప్పుడు నీవు ఉగ్రతను సమకూర్చుకోవు. నువ్వు ఉగ్రతను సమకూర్చుకోవు, ఎందుకంటే దేవుని ఉద్దేశం అది కాదు. ఒకవేళ దేవుని ఉద్దేశం అదే అయితే పాపమే లేనటువంటి మనిషి క్రీస్తు అలాగ అవ్వడం ఏంటి? నీకోసం ఊరికే అవ్వడం ఏంటి కదండి? కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను పాపరహితునిగా చేసి ఆయన యొద్దకు మరి తిరిగి సమకూర్చుకోవడానికి. ఇదే సువార్త, ఇదే రక్షణ మార్గం, అదే ఈ బల్ల సంస్కారం. కాబట్టి ప్రభు బల్లను మనం సమీపించడానికి ముందు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నీ దృష్టి మా మీద ఇంతగా ఉందా ప్రభు అని. ఆ దృష్టిని ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు పెడతారండి దృష్టి? ఒక తల్లి పిల్లల మీద పెడుతుందా? ఆలోచించండి. ఇన్ని రకాలుగా ఇప్పుడు నేను చెప్పిన రకాలుగా అన్నీ పెడుతుందా? నిజంగా పెడితే వారు నిజమైన తల్లులే, నిజమైన తండ్రులే. ఎంతమంది స్వార్థపూరితమైన ఆలోచన చేయట్లేదు, నేనుంటే చాలు అనే ఆలోచనలు ఎంతమంది లేరండి? చాలామందిని చూస్తున్నాను నేను. చాలామంది నాకు కనబడుతూ ఉంటారు. కొంతమంది వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు మన కొరకు ఉన్నటువంటి ఆలోచన, ఆ తలంపు, మనం ఒకరు పోతే ఇంకొకరిని మనకు సమకూరుస్తున్నాడు, ఒకరి నుంచి మన సంరక్షణ బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇలాంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునే ఇక్కడికి పంపి ఆయన విరగొట్టి నలగొట్టి రక్తాన్ని శరీరాన్ని మన ముందు పెట్టి నీ పవిత్రతను కాపాడుకో, తిరిగి నేను తీసేసుకుంటానంటే దానికి దూరంగా ఉండడం ఏంటి? హృదయ కాఠిన్యం ఏంటి? ఇది ఎంత సెల్ఫ్ డిస్ట్రక్షన్. కాబట్టి ఆలోచన ఆత్మలో ఆలోచన చేయాలి. నిజంగా ప్రభు నా శరీరంతో చేసేది, నా ఆత్మతో చేసేటువంటివన్నిటినీ చూస్తున్నాడు. కాబట్టి ఆయన ముందు ఒక్కసారి మీరు ఒక్క నిమిషం నేను మీకు సమయం ఇస్తాను, ప్రార్థనలో ఉండండి. ప్రార్థించాక మీకు నిజమైతేనే ఒప్పింపైతేనే ప్రభు బల్లలో పాల్పొందండి. ప్రార్థనలో ఉందాం.